నెక్స్ట్ విషయానికి వస్తే గనక చెట్టెక్కితే గాని డొక్కాడనే జీవితం. కానీ ఆ స్వేదానికి దక్కాల్సిన ఫలాన్ని ఎవడో దొంగలిస్తుంటే ఆ గుండె ఎంత రగిలిపోయి ఉంటుంది చెప్పండి. కళ్ళు దొంగల బెడద తట్టుకోలేక ఓ గీత కార్మికుడు వేసిన వినూతన స్కెచ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కేందుకు మెట్లు ఉండవు, పట్టుకునేందుకు కొమ్మలుండవు. ఆకలి తీరాలంటే ఆకాశం వైపు పాకాల్సిందే. ఇది గీత కార్మికుల జీవన పోరాటం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అన్నెపు శ్రవణ్ గౌడ్ కూడా కుల వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాడు. అయితే అర్ధరాత్రి కాగానే తాటి చెట్టుపై కళ్ళును దొంగలు చోరీ చేస్తున్నారు. బావి దగ్గర పెంచుకున్న కోళ్లను కూడా మాయం చేస్తున్నారు. పోలీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. ఆ దొంగలకు చెక్ పెట్టాలని శ్రవణ్ గౌడ్ వినూత్నంగా ఆలోచించి తాటి చెట్టుకు సోలార్ సీసీ కెమెరా బిగించాడు. తన వృత్తిని, తన శ్రమని కాపాడుకోవడానికి టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్నాడు. గౌడన్న ఆలోచన దొంగల ఆట కట్టించింది. గౌడన్న ఆత్మగౌరవం చెట్టెక్కింది. సోలార్ కెమెరా చూసి దొంగలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరోవైపు ఆ చెట్టు కింద జరిగే అలజడులు కూడా ఆగిపోయాయి. కష్టాన్ని నమ్ముకున్న వాడికి ధైర్యం తోడైతే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చని నిరూపించిన శ్రవణ్ గౌడ్ ఆలోచన నిజంగానే అందరికీ ఇన్స్పిరేషన్. సో దొంగల్ని పట్టుకోవటానికి గీత కార్మికుడు గౌడన్న వాడిన టెక్నాలజీని అప్రిషియేట్ చేయాల్సిందే కదా. తప్పకుండా.